జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నేను దాన్ని బ్యాలెన్స్ చేయలేను. చేయాలంటే నిన్ను జాబ్లోంచి తీసేయాలి. కానీ అలా చేస్తే పాపం నీకు అవమానం అవుతుంది. కాబట్టి రిజైన్ చేసేయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క చట్ట ప్రకారం ఏం చెప్తే అది చేసి సెటిల్ చేస్తాను సార్. జాబ్ పోతే కష్టం సార్. ఇన్ని సంవత్సరాలు రేయింబగళ్ళు కాలేజీ కోసం కష్టపడ్డాను. కాస్త మీరే ఏదో ఒకటి చూడండి సార్. జాబ్ పోతే ఇబ్బంది అవుతుంది, నిజమే. చట్ట ప్రకారం ట్యాక్స్ కట్టేస్తే నీ జేబులు ఖాళీ అవుతాయి. కాబట్టి ఇబ్బందే. నా ప్రాబ్లం అర్థం చేసుకున్నారు సార్. నువ్వే ఇంకా నా ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు. దేని గురించి సార్? ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. చిన్న అబద్ధం చెప్పాలి. కలియుగంలో ధర్మదేవత 4 పాదాల మీద ఉండాల్సింది, కానీ ఒక్క కాలుపై నిల్చుంది. అలా ఉంది కాబట్టే నువ్వు నేను లోకమంతా బతికి బట్ట కడుతున్నాం. కలియుగం నడిచేదే అబద్ధం, అన్యాయం, అవినీతి మీద. నాకవన్నీ అవసరం లేదు. ఒక్క అబద్ధం చెప్పి నన్ను తరింపచేయండి. ఏమని సార్? దొరికిన ఎఫ్డి బాండ్ పేపర్సు మీ పేరు మీద ఉన్నాయా? లేవు కదా. కానీ దొరికింది నా ఇంట్లోనే కదా సార్. మీరు పాఠాలు చెప్పే లెక్చరర్. మీ ఇల్లు పబ్లిక్ ప్లేస్ లాంటిది. మీ ఇంటికి రోజు వందలాది మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరొచ్చి ఏం చేశారో అవి ఎవరో చెప్పడం మీకెలా కుదురుతుంది? అవి మీవి కావని చెప్పండి. పాఠాలు చెప్పడం అయితే నిజమే కదా. అందుకొచ్చిన డబ్బు ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి? మీరు ఇంట్లో ట్యూషన్ చెప్తున్నారు. మీరు కాలేజీలో వెనకబడ్డ స్టూడెంట్స్ను తీర్చిదిద్దడానికి మీరు విద్యాదానం చేస్తున్నారు. మీరు ట్యూషన్ కోసం ఇంకా డబ్బులు ఎందుకు తీసుకుంటారు? మీరు చేసేదే సేవ. ఇంకా డబ్బు ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది? అలా చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా సార్? ఒప్పుకోరు. నువ్వు కూడా తప్పు చేశానని ఒప్పుకోకూడదు. ఎప్పటికైనా తప్పించుకోవడానికి ఉన్న దారిలో నువ్వు వెళ్తే నువ్వు తప్పించుకోవచ్చు. చట్ట ప్రకారం వాళ్ళు నువ్వు తప్పు చేశావని ప్రూఫ్స్ కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఆలోపు నేను చెప్పిన అబద్ధం నువ్వు చెప్పి తప్పించుకుని నువ్వు పారిపో. అప్పుడు జనాలకు కూడా తెలుస్తుంది, అమాయకుడైన లెక్చరర్ని చట్టం పట్టుకుంటే ఆయన అందులో నుండి ఎస్కేప్ అయ్యేందుకు ఆయన ఆడిన ఈ చిన్న అబద్ధం తప్పు కాదు అని తెలుస్తుంది. అలాగే ఇలాంటివి జరిగితే ఎలా తప్పించుకోవాలో కూడా జనాలకు తెలియజేసిన వాళ్ళు కూడా అవుతారు. ఏమంటావు జోజో? అవునయ్యా, నువ్వు సీనియర్ లెక్చరర్వి. నీకు తెలియంది ఏముంటుంది చెప్పు. రావణాసురుడు సీతను ఎత్తికెళ్తేనే కదా రామాయణం వచ్చింది. ప్రజలకు ధర్మమేంటో తెలిసింది. జోజో సరే, ఇక మీరు వెళ్ళరండి. అలాగే సార్. ఒక 2 రోజులు మీ పిల్లలతో డిస్కస్ చేయండి. ఓ, మీకు పిల్లలు లేరు కదా, మీ భార్యతో మాట్లాడరండి. నేను చెప్పినట్టు చేయలేనంటే రాకండి, చేస్తానంటేనే రండి. అప్పుడు మీ జాబ్ మీకు ఉంటుంది. ఉంటాను సార్. బయటికి ఇటువైపు అండి. జోజో, ఈ ప్రమోద్ అన్నీ ఒప్పుకుని ట్యాక్స్ కట్టేస్తే ఆ దేవిక మేడం ఈయన కేసు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కంటే స్పీడ్గా క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నా మీదకి అపరకాళి మాతలా దూకుతుంది. అదే ఈయన ఒప్పుకోకుంటే 10 రోజుల్లో జరగాల్సిన విచారణ 30 రోజులు అవుతుంది. కేసు డిలే అవుతుంది. ఈలోగా మన అక్రమ సంపాదన సూట్ కేసుల్లో సర్దేస్తాం. మనం సేఫ్. ఏమంటావు జోజో? అవునయ్యా. ఆ దేవిక పులి మీద కూసున్న దేవత లెక్క వేట మొదలు పెడితే ఆపదు. ఆమె నన్ను పట్టుకోవడానికి బయలుదేరేలోపు ఈ తెలివైన సింహం, ఆ బలమైన పులి కొట్లాడుకుంటూ ఉంటాయి.
దెబ్బ తగలదు, గాయం అవదు. కానీ ఈ భీకరమైన అంతర్గత కుమ్ములాటలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ? మనం హ్యాపీగా ఉంటాం. ఏంటి జోజా? దేవిక మేడం ఉన్నారా? శ్రీనివాస్ గారు, పాపం పాప చనిపోయిందంట కదా. సారీ. ఏం చేస్తాంలేండి. ఏమైంది? తెలీదండి, అంతా మా కర్మ. 15 నుంచి 20 రోజుల ముందే చెకప్కి వెళ్ళాం. అంతా బాగుందన్నారు. ఇంతలో సత్యం ఇంకా రాలేదు. లేట్ అవుతుందా? తెలీదండి, ఒకసారి కాల్ చేయండి. వద్దులేండి, రానివ్వండి. వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. మీ మావయ్య గారు, మీరు మాట్లాడుతూ ఉండండి. ఈ టైంలో నేను పలకరించడం కరెక్ట్ కాదు. అల్లుడు గారు, ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఎక్కడని వెతకాలి మిమ్మల్ని? కోపంతో అరిచారు, వెళ్ళిపోయారు. కోపం తగ్గాక వస్తారు అని రాత్రంతా నిద్ర లేకుండా వెయిట్ చేశాం. తిండి లేదు. వాళ్ళేమో బిడ్డ నా చేతికిచ్చారు. ఏం చేయమంటారు? సరే, నేనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చాను. కూర్చోండి. ఉదయం నుండి ఇంకా స్నానం కూడా చేయలేదు. కాఫీ తాగుతారా? పుష్ప, మీ అత్తమ్మ ఇద్దరు ఏడుస్తూ కూర్చున్నారు. సరే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. ఇంటి విషయాలు ఇక్కడ డిస్కస్ చేయొద్దు, వెళ్ళండి. నేను వెళ్తే మీరు రారు. చూడండి, ఇక్కడ సీన్ చేయకండి, ఇది ఆఫీసు. అల్లుడు గారు, మీరు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. నాకు పనుందండి. కంప్లీట్ చేసుకురండి, వెయిట్ చేస్తాను. ఏంటండి అంత పని? నేను చెప్తాను దేవికా మేడంతో, మీరు వెళ్ళండి. ప్రభాకర్ గారు, ప్లీజ్ దయచేసి మీరు కాసేపు ఊరుకోండి. సత్యం గారు, మీరు బాగా చదువుకున్నారు సార్. ఎందుకు సార్ ఇలా చేస్తారు పబ్లిక్ లాస్ అయ్యంగా? దయచేసి కాస్త అందరూ నోరు మూస్తారా? ఇప్పుడేంటి, నేను ఇప్పుడు మీతో కలిసి రాకపోతే మీరు ఇక్కడ నుంచి రారు, అంతేనా? చా, నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అల్లుడు 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 ప్రభాకర్ గారు, మీరేనా ఒక మాట చెప్పండి. వెళ్ళిపోతున్నానండి. మీరు కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి అల్లుడు. నేను మేడంతో మాట్లాడతాను, మీరు కూర్చోండి. కూర్చోండి. ఈవిడిగారే మొగుడిని వదిలేసి వచ్చింది. ఇంకా ఈవిడిగారే ఇంకొకరి కాపురాన్ని నిలబెడతారంట. ఏంటో ఈవిడ. మేడం, బయట కొద్ది ప్రాబ్లం మేడం. వినిపిస్తుంది. సత్యం వెళ్ళిపోయాడు మేడం. ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఇంటి సమస్యలు 4 గోడల మధ్య ఉండాలి, రచ్చకెక్కితే అసహ్యంగా ఉంటుంది, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇలా ఆఫీస్ వరకు రాకూడదని చెప్పండి. మేడం, నేను ఫోన్ చేస్తే రారు, మీరే చెప్పండి. జీవన తరంగాలు. ఆహా, ఈ విజువల్ చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదమ్మమ్మా. అమ్మా, నా మీద నీ కోపం పోయినట్టే కదా. ఇన్ని రోజులు నీ ప్రేమను మిస్ అయ్యాను. ఇక నుంచైనా నాతో పాటు కలిసి ఉండొచ్చు కదమ్మా. తప్పకుండా ఉంటానే, కానీ ముందు నీ భర్తను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో. అలాగే ప్రమోద్ వాళ్ల మీద పెట్టిన కేసుని కొట్టేయించు. దాంతో కీర్తి పెళ్లి కూడా జరిగిపోయి అందరం సంతోషంగా ఉండొచ్చు. సారీ అమ్మా, నా స్వార్థం కోసం నా డ్యూటీని వాడుకోలేను. ఈ విషయంలో నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
ఐమ్ సారీ. నాన్న, ఆయన్ని నిన్న కలిశారా? ఏమన్నారు నాన్న? రానంటున్నారమ్మా. అంటే ఏంటి నాన్న? మన ఇంటికి రాడంటమ్మా. ఎందుకంట? ఇప్పుడేం జరిగింది? ఆఫీస్ వరకు వెతుక్కుంటూ వెళ్ళినందుకు కోప్పడ్డాడమ్మా. ఇలా ఆఫీస్ వరకు వచ్చేస్తారా? ఇదేం మర్యాద అని చాలా ర్యాష్గా మాట్లాడాడమ్మా. తనకుందంట మర్యాద. ఆ రోజు హాస్పిటల్లో అరిచి గొడవ చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మాయి ముఖం కనీసం చూడలేదు. ఇన్ని రోజుల నుంచి కనీసం గంట కూడా తిరిగి లేకుండా పోయిందా? నాన్న, ఆయన ఎందుకు రారంట? ఏదడిగినా ప్రతిదానికి ఇలా అడ్డంగా తలాడిస్తే ఎలా? మీరే తెలీదు అంటే మేమేమనుకోవాలి? తెలీదు కాబట్టి తెలీదని చెప్తున్నాను. వెళ్ళి తన్ని నువ్వే అడుగు. ఆయనకి బిడ్డ చనిపోయిందని కోపమేనన్నా? అయ్యుండొచ్చమ్మా. దానికి మనమేం చేస్తాం? ఆ బిడ్డ ఆయుష్ అంతే. మనకు మాత్రం లేదా బాధ? తనకు అర్థమయ్యేలా ఎవరు చెప్పాలి మరి? తను పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళంటాడు. ఆయనకెవరు చెప్పాలి మరి? అయినా ఇందులో నేను చేసిన తప్పేంటమ్మా? అమ్మాయి నొప్పులతో ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్లో చేర్పించాను. ఆపరేషన్ అన్నారు. ఆ విషయం ఫోన్ చేసి అతనితో చెప్పాను. డాక్టర్స్ వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నం చేశారు. బిడ్డ చనిపోయింది. దానికి నేనేం చేయగలను? నేను తప్పుడు మనిషినంట. నేను జీవితంలో చేసిన తప్పుల వల్లే నా బిడ్డ చనిపోయిందని అంటున్నాడు అల్లుడు గారు. మీరేం తప్పు చేశారు నాన్న మీ మీద కోప్పడ్డానికి? అదేమ్మా నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు హాస్పిటల్లో కూడా మీ వైపు కోపంగా చూస్తున్నాడు. అప్పుడేదో టెన్షన్లో అన్నాడులేవే, అందుకే. నీలకంఠం పైన కూడా అంతెత్తున లేశాడు, అంతేనా? ఆయన కూడా వచ్చి నానా రభస చేశాడు, అందుకే అరిచాడు. ఆ రోజు అలా గొడవ జరిగాక మళ్ళీ రాలేదు. అయితే ఆయనకు రారా? చూడమ్మా, తన గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. పెళ్లి చేసుకున్నాక వదిలి ఎక్కడికి వెళ్తాడు? ఈ రోజు కాకపోతే రేపొస్తాడు. పదండి. విషయం ఏంటి? అల్లుడు గారు ఎందుకు రావడం లేదు? ఏమీ లేదులేవే. నిజం చెప్పండి, మీరేదో దాస్తున్నారు. ఏమీ లేదంటున్నాను కదా. ఏమీ లేకపోతే అల్లుడు గారు మీతో ఎందుకు గొడవ పడుతున్నారు? ఆ లెక్చరర్ ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఎవరు? అదేనే ప్రమోద్ గారు, మ్యాథ్స్ లెక్చరర్. వాళ్ళ ఇంటిపైన రైడ్ జరిగింది. జరిగితే దానికి నేనే కారణమని అనుమానపడుతున్నాడు. అనుమానమా లేక మీరే కారణమా? నీలకంఠం ఆయనపై ఒక పిటిషన్ వేయమన్నాడు. ఎందుకలా చెప్పాడు? ఆయనకి లెక్చరర్కి మధ్య కొద్దిగా గొడవలు వచ్చాయంట. అయితే లెక్చరర్కి ఇబ్బంది కలిగించాలని నాతో పిటిషన్ వేయించాడు. అంతేనా? ఆ పిటిషన్ వేశాక కూడా కేసు స్ట్రాంగ్ కాకపోవడంతో ఇంకో పిటిషన్ వేయించాడు ఆ నీలకంఠం. నేనా కాదనలేకపోయాను. దానికేనా? అంటే అది ఆ పిటిషన్లో లెక్చరర్ అక్క కొడుక్కి దేవిక అక్క కూతురికి పెళ్లి ఫిక్స్ అయింది. కాబట్టే ఆ దేవిక ఈ కేసు ముందుకు తీసుకుపోవడం లేదని పిటిషన్ వేశాం. అలా చేస్తే డిపార్ట్మెంట్ నుంచి దేవిక మీద ప్రెషర్ పెరుగుతుందని నీలకంఠమే అలా చేయించాడు. ఇదంతా మీకు అవసరమా? ఏం చేయమంటావు? నీలకంఠం నాకు 30 ఏళ్లుగా తెలుసు. తను ఫోర్స్ చేస్తే కాదనలేకపోయానే. అందుకని లెక్చరర్ని ప్రాబ్లంలో ఇరికిస్తారా?
ఒక అమ్మాయి పెళ్లిని పణంగా పెడతారా? ఈ విషయం నాకు అప్పుడు తెలియలేదే. ఇదంతా అల్లుడు గారికి తెలుసా? హాస్పిటల్లో ఉన్నప్పుడు నా మొబైల్కి కాల్ వచ్చింది. అప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఆ టైంలో తను నా ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాకు ఫోన్ చేసింది నీలకంఠం. కానీ నేననుకుని లోడలోడ వాగేశాడు. సత్యంకి ఈ విషయం తెలిసిపోయింది. ఆ నీలకంఠానికి కొంచెమన్నా తెలివి ఉండాలి కదా. అవతల వైపు ఫోన్ మాట్లాడుతుంది, ఎవరు ఏంటని కనుక్కోవాలి కదా. అది ఏమీ తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది వాగాడంట. దాంతో సత్యం నీలకంఠానికి తప్పుడు పద్ధతిలో హెల్ప్ చేశాను కాబట్టే తన బిడ్డ చనిపోయిందని కోపంగా ఉన్నాడు. అయినా దానికి దీనికి ఏం సంబంధమే? ఏమండి, లెక్చరర్ చాలా మంచివారు కదండి. ఏం మంచోడు? ఇంట్లో ట్యూషన్లు చెప్పి బాగా సంపాదించాడు. దానికి ట్యాక్స్ కట్టాలి కదా. కానీ దేవిక అక్క కూతురు పెళ్లికి ఇబ్బంది తీసుకురావడం తప్పే అవుతుంది. ఏంటే తప్పు? ప్రమోద్ నీలకంఠంతో గొడవ పడ్డాడు. ఆయన వదిలిపెడతాడా? నేను పిటిషన్ వేయకపోతే మనల్ని వదిలిపెడతాడా? చెడు సావాసాన్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. మరైతే కట్టలు డబ్బులు తెచ్చినప్పుడు చెప్పలేదే ఈ మాట? ఆయనకు ఆఫీస్లో పనిచేసి పెట్టుంటారు, అందుకే ఇచ్చారనుకున్నాను. వేరే వారికి అన్యాయం చేసి సంపాదిస్తున్నారని నాకు మాత్రం ఏం తెలుసు? అల్లుడికి మనతో ముందు నుంచే సఖ్యత ఉండేది కాదు. ఇక్కడికొస్తే సరిగా ఉండేవాడే కాదు. కారణం ఇప్పుడు దొరికింది. ఎవరిదో తలనొప్పి మీ మీద వేసుకున్నారు. మీకు కొంచెం కూడా తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏదైనా మంచి పని చేస్తే ముందు ఇది తర్వాత అది చెయ్యండి అని చెప్పొచ్చు. మీ వల్ల భార్యాభర్తలిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉన్నారండి. నేనేమని చెప్పాలి? మామ మీద కోపంతో అల్లుడు అమ్మాయికి దూరం అయితే అప్పుడేం చెయ్యాలి? సత్యం వాళ్ళ నానమ్మ ఇంటి అడ్రస్ తెలుసా? ఒకసారి రమ్మని చెప్పండి. 4 రోజులు కానివే, అంతా సద్దుమణుగుతుంది. తెలివి తెల్లారినట్టే ఉంది. ఒంటరిగా ఉండటానికి అలవాటు పడితే తర్వాత కలిసి ఉండటం కష్టం. ముందు రమ్మని చెప్పండి. దేవిక అక్క కూతురు పెళ్లి కోసం ప్రమోద్ కేసును స్లో చేస్తే అప్పుడు దేవిక మీద నమ్మకం కోల్పోయి మన అల్లుడు దేవికకి దూరంగా ఉంటాడు అనుకున్నాను. అప్పుడు అమ్మాయికి దగ్గరవుతాడనే ఇదంతా చేశాను. కానీ ఇప్పుడు చూడు, ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడ్డట్టయింది. నా వల్ల అమ్మాయి కాపురం చేయి జారిపోయేలా ఉంది. జీవన తరంగాలు. వ్యక్తిగా కూడా మీ రెప్యుటేషన్ సొసైటీలో పూర్తిగా పడిపోతుంది. ఏదేమైనా సరే ముక్కుసూడిగా వెళ్తాను అనుకుంటే ప్రయోజనమే లేదు. ఎలాగో శిక్ష తప్పదు. ఆ ఎఫ్డీలు మీవేనైనా అంగీకరించండి. అంతవరకు నిజం చెప్పి ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం ఏదో చిన్నగా మోసం చేసినట్టు అనిపించాలి. అప్పుడు నిజం తేలిందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెంటనే శిక్ష వేయొచ్చు. లేకపోతే 4 రోజులు ఆగిన తర్వాత అయినా పడవచ్చు. లేకపోతే పన్ను పోవచ్చు. మీరు మాత్రం తొందరపడకండి. ఎఫ్డీల పుట్టుపోరోత్తరాల వరకు వెళ్తే మీకు పుట్టగతం లేకుండా పోయే పరిస్థితి రావచ్చు. ఆలోచించుకోండి. చిన్న కేస్ త్వరగా కంప్లీట్ అవుతుంది, సింపుల్ గా క్లోజ్ చేద్దాం అనుకున్నాను. మేడం, ఆ ప్రమోద్ లెక్చరర్ సొసైటీలో మంచి రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి. తన తప్పు ఒప్పేసుకొని ట్యాక్స్ కట్టేసి కంప్లీట్ చేస్తాడనుకున్నాను. ఆ రోజు పిలిచి చెప్తే కట్టేస్తానన్నారు. లేదు, నా అంచనా ప్రకారం ప్రమోద్ గారికి ట్యాక్స్ పే చేయాలని ఉన్నా తన చుట్టూ ఉన్న జనాలు అందుకు ఒప్పుకోరు. ట్యాక్స్ ఎగ్గొట్టడం తెలివైన వాళ్ళు చేసే పని, ట్యాక్స్ పే చేయడం దద్దమలు చేసే పని అని ఆయనకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆయన్ని ట్యాక్స్ పే చేయకుండా చేస్తున్నారు. ఆయన నిజాయితీగా ఉండి ట్యాక్స్ పే చేయాలనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న మీడియేటర్స్ ఏం చేస్తారు? మహా అయితే వాళ్ళు సంపాదించుకోవడానికి ఇలాంటి ఐడియాస్ ఇస్తుండొచ్చు. కానీ అదంతా జస్ట్ 15 days. ఆ తర్వాత ఈ కేసు క్లోజ్ చేసి రిపోర్ట్ పంపిస్తాం. నమస్కారం మేడం గారు. ఇదే రూట్లో వెళ్తూ ఒకసారి పలకరించి వెళ్దామని రైట్కి కాకుండా లెఫ్ట్కి కట్ చేసి ఇక్కడికి వచ్చాను. లోపలికి రండి.
పెద్ద ఆఫీసర్ మీరు లోపలికి రమ్మని పిలవకుండానే వస్తే ఎలా? అందుకే అక్కడే ఉన్నాను. మీరు ప్రజలు. మీరు కట్టే పన్నుతోనే మాకు జీతాలు వస్తాయి. మీరు కట్టకపోతే మాకు జీతాలు రావు. కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఆ రోజేదో కోపంలో అన్నాను, పొరపాటు అయిపోయిందిలేండి. ఆ విషయం గుర్తు చేయకండి మేడం. ఏమయ్య సత్యం, ఎలా ఉన్నావు? వీళ్ళ మామ నాకు బాగా కావాల్సిన వాడండి. ఇతని భార్య నా కూతురు లాంటిది. పాపం బిడ్డ పోయింది. నీలకంఠం గారు, ప్లీజ్, ఆఫీస్కి వచ్చారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మేము ఇస్తాం. మీరు పర్సనల్లో ఇక్కడ మాట్లాడకండి. మీ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. పుష్ప నా కూతురు లాంటిది. వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేసింది నేనే. అందుకే ప్లేస్ మారినా ఎమోషన్స్ మారిపోవు కదా, అందుకే గుర్తు చేస్తున్నాను. మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళడం మంచిది. మేడం, నేను బయట వెయిట్ చేస్తాను. ఏమయ్యా సత్యం, ఎందుకలా అవాయిడ్ చేస్తున్నావు? నా నోటితో చెప్పాలా? ఏం చేసావు నీకు తెలీదా? చెప్పండి. చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకు? దేని గురించి? ఆ ప్రమోద్ అనే లెక్చరరు చాలా సంపాదించాడు. అవసరానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ట్యాక్సులు కట్టలేదు. కనీసం మీరొచ్చారన్న భయం కూడా లేదు. భలే పట్టుకున్నారు మేడం. మొత్తం షేక్ అయింది. అది చెప్పడానికి వచ్చారా ఇంత దూరం? అవునండి. ముందు మీ గురించి తెలియక మీ మనసు బాధ పెట్టాను, క్షమించండి. అంటే ఇప్పుడే తెలిసిందే నా గురించి? మీకింత పెద్ద సోషల్ సర్వీస్ చేసే మనసుందని నాకిప్పుడే తెలిసింది. నా జాబ్ నేను చేశాను. ఇక్కడ సోషల్ సర్వీస్, సైన్స్ రీసెర్చ్ ఎక్కడి నుంచి వచ్చాయో పెద్దలు మీరే చెప్పాలి. చేసే మీకెలా తెలుస్తుంది? చూసే మాకు, మాలాంటి వాళ్లకు, సొసైటీకి కనిపిస్తుంది. కాస్త స్ట్రెయిట్గా చెప్తారా? ఆ లెక్చరర్ ఇంట్లో ట్యూషన్స్ చెప్పేవాడు. అందుకు దాదాపు రోజుకు మార్నింగ్ ఈవినింగ్ కలిపి 10 గంటలు అక్కడే క్లాసులు తీసుకునేవాడు. ఇక అంతలా అలసిపోయి కాలేజీకొచ్చి టీచింగ్ చేసేదేముంటుంది? ఏమీ ఉండదు. రావడం, క్లాస్ రూమ్లో కూర్చోవడం, కాలు మీద కాలేసుకుని కూర్చుని జీతం మాత్రం చకచకా తీసుకోవడం. ఎలాగో అక్కడ పిల్లలే ట్యూషన్కి వస్తారు కదా, అప్పుడు ఇంట్లో పాఠాలు చెప్పి ట్యూషన్ డబ్బులు టకటకా జేబులు నింపేసుకునేవాడు. అలాంటి లెక్చరర్ని మీరు వలవేసి పట్టుకున్నారు. ఈ దెబ్బకి మిగతా లెక్చరర్లు కూడా సెట్ అయిపోతారు. ట్యూషన్లు తగ్గిపోతాయి. కాలేజీలో పాఠాలు బాగా చెప్తారు. కాలేజీకి కూడా మంచి పేరు వస్తుంది. పిల్లలకి డబుల్ క్లాసులు వినే పని ఉండదు. పేరెంట్స్కి డబ్బులు ఖర్చు ఉండదు. ఎంత చేశారు మేడం మీరు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటూ ఇండైరెక్ట్గా సొసైటీకి ఎంతో పెద్ద మేలు చేశారని మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బై ద వే, మీకు సంపాదన కూడా ఎక్కువ అవుతుంది. మాకెలా అయిపోతుంది? అదే, నా వల్ల ట్యూషన్స్ క్లోజ్ అయ్యాయి. అప్పుడు ఆ లెక్చరర్స్ కాలేజీలో పాఠాలు బాగా చెప్తారు. అప్పుడు మీ కాలేజ్కి మంచి పేరు, అడ్మిషన్స్కి బాగా డిమాండ్ వస్తుంది. మీ కాలేజ్ మీకు కాసుల వర్షం కురిపిస్తుంది. మేనేజ్మెంట్ కోటాకి మంచి గిరాకీ వస్తుంది. అలా మీరు బాగా సంపాదించొచ్చు అంటున్నా. అటు ఇటు పోయి నాకే దించారు. ఏమని చెప్పను. కాలేజీకి ఇన్కమ్ ఉంటుంది, కానీ మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేసినంత కాదు. ఒకవైపు డబ్బు వస్తే ఆ డబ్బుతో ఇంకోవైపు క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ఇంకా లేటెస్ట్గా డిజిటలైజేషన్ చేయాలి. ఇంకా చాలా పనులుంటాయి కదండి. మీరు కొత్తగా లెక్చరర్స్ని రిక్రూట్ చేసుకోవటం లాంటివి. బాగానే అర్థం చేసుకున్నారు మీరు. మేం విద్యను అమ్ముకునేది ఇలా విద్యను నమ్ముకున్న 10 మందికి ఉపాధి కల్పించడానికి. అప్పుడే కదా సొసైటీ ముందుకు వెళ్తుంది. నిజమే కదా మేడం? అవును. మీకు సొసైటీ మీద ఇంత కన్సర్న్ ఉంది కదా. మీ కాలేజ్లో మెరిట్ ప్రకారం సీట్ దొరుకుతుందా? దొరకదు.
కానీ చదువు అవసరం. దానికోసం పేరెంట్స్ ఎంత ఖర్చైనా సరే, చివరికి అప్పు చేసైనా సరే ఫీజులు పే చేస్తారు. వాళ్ళ నుంచి ఫీజులు జలగల్లా పీల్చేస్తుంటారు. అందులో మిడిల్ క్లాస్ వాళ్లే ఎక్కువ ఉంటారు. అలా వేలకు వేలు ఖర్చు చేసి చదువుకొని బయటకొచ్చిన స్టూడెంట్స్ న్యాయంగానో అన్యాయంగానో డబ్బులు సంపాదించడానికి రెడీ అవుతారు. తప్పులని ఎమోషన్స్ లేని కమర్షియల్ యూత్తో సొసైటీ నిండిపోతుంది. అలాంటి సొసైటీ ఎలా ముందుకు వెళ్తుందంటారు? వెళ్ళినా ఎటువైపు వెళ్తుందంటారు? అలా అని డొనేషన్స్ తీసుకోకుండా కాలేజ్ ఇంప్రూవ్ చేసేది ఎలా? స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ ఇచ్చేది ఎలా? నిజం చెప్పండి, మీకొచ్చే ఫీజుల్లో పోనీ 90% వరకు కాలేజ్ డెవలప్మెంట్ కోసమే ఖర్చు చేస్తున్నామని మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? జీవన తరంగాలు. తను కూడా ఫీల్ అయి ఉంటే ఇంత ఇబ్బంది వచ్చేదే కాదు. తను పట్టించుకోలేదు కాబట్టే తనకు నచ్చినట్టు ప్రొసీడ్ అవుతుంది. కానీ నువ్వు ఒకసారి ప్రవీణ్కి చెప్పు, ఈ విషయంలో తలదూర్చకండి అని. తను జోక్యం చేసుకున్నందుకు దేవిక హెల్ప్ చేస్తే సరే, కానీ చేయకపోతే అది మనసులో పెట్టుకొని రేపు పెళ్ళయ్యాక ప్రవీణ్ పగ సాధించాలనుకుంటే అప్పుడు నీ జీవితం నరకమవుతుంది. ఇలాంటి విషయాలు చెప్పలేం. తనంతట తాను తెలుసుకోవాలి. తను చూసింది నన్ను, పెళ్లి చేసుకోబోయేది నన్ను. ప్రమోద్ గారు తనకి మేనమామ, సరే ఆయన మేలు కోరడంలో తప్పులేదు. కానీ ఆయనకి మేలు జరగకపోతే దానిపై డిపెండ్ అయి నాతో పెళ్లి జరగాలా వద్దా అని వాళ్ళ మేనమామ ప్రవీణ్ కలిసి డిసైడ్ చేస్తారనుకుంటే నన్ను చాలా చీప్గా చూసినట్టే. అంటే వాళ్ళ అవసరాలు తీరకపోతే నేను అనవసరం. అలాంటప్పుడు నేను ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రావద్దంటే ప్రవీణ్ తన మావయ్య విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. అది ప్రవీణ్ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆయనకి తెలివి ఉంటే ఈ ఇష్యూలో కలుగు చేసుకోడు. మీరు కూడా ఫోన్ చేసి చెప్పకండి. తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి మనకిదొక ఛాన్స్. దేవిక తన కోసం జాబ్ వదులుకొని మారొచ్చిన భర్తను కూడా అబ్జర్వేషన్లో పెట్టింది. అతనిలో వచ్చిన మార్పు నిజమే అని నమ్మకం కలిగాకే తన దగ్గరికి తీసుకుంది. అలాంటిది తప్పు చేసి దొరికిపోయిన ప్రమోద్ గారిని క్షమిస్తుందా? ఏమో, నాకైతే నమ్మకం లేదు. నిజమే, తన మన భేదం లేకుండా ప్రవర్తిస్తుంది. అలాంటి వాళ్ళ ఉసురు తగిలే దాని సంసారంలో మనశ్శాంతి లేకుండా పోతుంది. దానికి పిల్లలు పుడితే తప్ప బుద్ధి రాదు. ఒకవేళ ప్రవీణ్ మాట్లాడినందుకు దేవిక హెల్ప్ చేస్తే? ఇప్పటికి గండం తప్పిందని ఆ దేవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుంటాను. అతని దీంట్లో తలదూర్చకూడదు. ఈ పెళ్లి నాకు తనకు. ఈ పెళ్లితో నాకు కొత్త జీవితం మొదలవుతుంది. నాతో కొత్త జీవితం ప్రారంభించే అబ్బాయికి తన వాళ్లను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, తన కోసం వచ్చిన నాకు గౌరవం ఇవ్వడం అంతకంటే ఎక్కువ ముఖ్యమని తనకి క్లారిటీ వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. అదేంటి అలా మాట్లాడతావు? ప్రమోద్ గారు కావాలని తప్పు చేయలేదు కదా. నేను ప్రమోద్ గారు తప్పు గురించి మాట్లాడడం లేదు. వాళ్ళ మావయ్యని తప్పించేందుకు అమ్మాయి తరపున ఉన్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తప్పించుకోవాలనుకోవడంలో నా వైపు నుంచి నాకు తప్పు అనిపిస్తుంది. రేపటినాడు ఆ అబ్బాయి చేసే తప్పుకైనా నా సభ్యతను పణంగా పెట్టి బయటపడాలనుకోవడనే గ్యారంటీ లేదు. అసలే అమెరికాలో ఉంటున్న అబ్బాయి అంత దూరం తనతో పాటు నమ్మి అడుగు వేయాలంటే ప్రమోద్ గారి ఇష్యూను ప్రవీణ్ ఎలా హ్యాండిల్ చేస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. రేపు నేను అతను చేయి పట్టుకుని 7 అడుగులు నడవాలా వద్దా అనేది అప్పుడు తేలిపోతుంది. ఇబ్బందుల్లో ఉన్నాం.
నువ్వు మనసు పెడితే కొద్దిగా హెల్ప్ అవుతుంది ప్రవీణ్. చెప్పండి మామయ్య. ఆయనేం మాట్లాడరు. ఎవరి దయా దాక్షిణ్యాలు అవసరం లేదంటారు. అనుభవించేది నేను కదా. చెప్పండి అత్తయ్య. చట్ట ప్రకారం ఎంత ట్యాక్స్ కట్టాలో అంతా కట్టి చేతులు దులుపుకుందాం అనుకున్నారు. అవును, ఇప్పుడు ఏమైంది మామయ్య? అదంత సులభం కాదు ప్రవీణ్. అంటే చట్టాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఆస్తి అంతా పోతుంది. జాబ్ కూడా పోవచ్చు. వెరీ అన్ఫార్చునేట్లీ దేవిక మనసు పెడితే సహాయం చేయొచ్చు. వెళ్ళి ఆమెను రిక్వెస్ట్ చేయండి. అడిగాను, కానీ తను రెస్పాండ్ అవ్వలేదు. చట్ట ప్రకారం మీకు వెసులుబాటు చేసే ఛాన్స్ ఉంటే హెల్ప్ చేసేవారేమో. ఎవరైనా చార్టెడ్ అకౌంటెడ్ అడ్వకేట్లను కనుక్కొని చూడండి. వాళ్ళని అడిగాను. పూర్తిగా చట్టానికి లోపడితే మనకే నష్టం అన్నారు. అందుకే కొన్ని అబద్ధాలు చెప్పి మోసం చేయాలని చెప్పారు. చేయనివ్వండి, అందులో మనమేమి ఇన్వాల్వ్ అవ్వం కదా. దేవిక చాలా నిజాయితీ గల మనిషి. తను దీనికి కోఆపరేట్ చేయదు. అందుకే నీ సహాయం కావాలనేది. డబ్బుకేం ఆలోచించకండి. తప్పు జరిగింది, ఎంత కట్టాలో చెప్పండి. నా చేతనంత సాయం నేను చేస్తాను. నాకంటున్నది మీరే. దేవికాని ఒక్కసారి కలవగలవా? కలిసి ఇది పరిస్థితి, ఇలా ఉంది మా మావయ్య సిచ్యువేషన్ అని చెప్తావా? అదే మీ మావయ్య కొద్దిగా ఇబ్బందులో ఉన్నారని చెప్పాలి. ఒప్పుకుంటారా? ఒప్పుకోక ఏం చేస్తుంది? తన అక్క కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని దేవిక కూడా తెలుసు. కాబట్టి తన మనసుకి నచ్చకపోయినా సరే తన అక్క కూతురి పెళ్లి కోసమైనా ఒప్పుకుంటుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే? ఐ డోంట్ నో. ఊబిలోకి కూరుకుపోతున్నాను. ఈ సమయంలో బయటపడేందుకు నాకున్న ఒకే ఒక్క ఆశ. నేను ఇలా మాట్లాడకూడదురా. ఈ కేసు, నీ పెళ్ళి రెండూ కూడా దేవిక డెసిషన్పై ఆధారపడి ఉన్నాయని తనకి చిన్న హింట్ ఇస్తే హెల్ప్ చేయగలదేమో. ఈ విషయం కీర్తికి తెలిస్తే పెళ్లిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుందని అనుకుంటుంది కదా. మిమ్మల్ని బయటపడేయాలి అంటే చట్టాన్ని మోసం చేయాలి అని మీరే చెప్తున్నారు. ఆ పని చేయాలి అంటే నేను కీర్తిని అడ్డు పెట్టుకోవాలి. ఇది తప్పు కదా మామయ్య? తప్పే, కానీ అది చాలా చిన్న తప్పురా. వేరే మార్గం లేదు. అలా చేస్తే కీర్తికి తెలుస్తుంది. తర్వాత నా మీద కీర్తికి ఏం మర్యాద ఉంటుంది చెప్పండి? తనతో కలిసి బతకడం ఎలా? ఈ సంబంధం కాకపోతే ఇంకొకరు. చాలామంది అమ్మాయిలున్నారు. నీకు ఎవరు కావాలంటే వాళ్ళు దొరుకుతారు. అమ్మాయి ఎవరనేది ముఖ్యం కాదు మామయ్య. కానీ పెళ్లి ఫిక్స్ అయ్యాక ఆ అమ్మాయి ముఖ్యం కదా మామయ్య. ఆ అమ్మాయి ముందు నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మనకి హెల్ప్ చేయడానికి నో అంటే ఆ అమ్మాయితో పెళ్ళి వద్దంటాం. అదే మనకు ఫేవర్గా ఉంటే పెళ్ళికి రెడీ అవుతామంటే మన గురించి ఏమనుకోవాలి? కేవలం ఫేవర్ చేయడం వల్లనే పెళ్లి జరుగుతుందనే ఆ అమ్మాయి మనసులో ఉంటే నేను తన ముందు ఎంత చీప్ అవుతానో ఒకసారి ఆలోచించండి. పెళ్లిపిట్టలపై నిటారుగా కూర్చోలేను. బలవంతంగా కూర్చున్నా కల్మషం లేకుండా నవ్వలేను. నవ్వినా కూడా అది పెళ్లి కూతురు దృష్టిలో ఫేక్ నవ్వే అవుతుంది మామయ్య. నిన్న పెళ్లి చేసుకోవద్దనడం లేదు, అర్థం చేసుకో. సొంత మామ ఇబ్బందులో ఉంటే సహాయం చేయవా? అదొక్కటే నాకున్న హోప్ రా. జీవన తరంగాలు. కాని ఇద్దరూ లక్షణంగా ఉన్నారు. ఇంకా వయసుంది. మరెందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది.
అప్పట్లో నేనే పిల్లలు లేటుగా కలిగేలా ప్లాన్ చేద్దామని దేవికకి చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు పిల్లల విషయంలో మాత్రం దేవిక ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే చెప్తానత్తయ్య. చూడ్నాయనా, ఆకలేసినప్పుడు మనం తింటేనే కడుపు నిండుతుంది, పక్కవాళ్ళు తింటే మన కడుపు నిండదు. పిల్లల విషయం కూడా అంతే. దత్తత అన్నది పరాయి బిడ్డని ఇంటికి తెచ్చుకోవడమే అవుతుంది గాని మీ సొంత రక్తం నుంచి వచ్చిన బిడ్డైతే కాదు కదా. నిజమే అత్తయ్య, సొంత బిడ్డ అనే దాంట్లో గర్వం ఉంటుంది, పరాయి బిడ్డ అన్న దాంట్లో అభిమానం మాత్రమే ఉంటుంది. కళ్యాణ్, కరెక్ట్గా చెప్పావు బాబు. అందుకే నువ్వు కూడా వెళ్ళి చెకప్ చేయించుకో. కాదనకు ప్లీజ్. సరే అత్తయ్య. హలో హలో, ఎలా ఉన్నారండి? ఇంకా చావలేదులే, చెప్పు. బిడ్డ చనిపోతే దానికి నన్నేం చేయమంటారండి? పండంటి బిడ్డ ఒక్కసారి చూశాను, నాకు ఏడు బాగలేదండి. సరే ఊరుకో. మీరు హాస్పిటల్కి వచ్చారంట, వచ్చి నాన్నతో గొడవపడి వెళ్లారంట కదా. మీ నాన్న జిత్తులు మారిన నక్క ఆఫీస్కొచ్చి రాద్ధాంతం చేశాడు, అందరి ముందు నా పరువు తీశాడు. మీరింటికి రానన్నారంట కదా, ఎందుకండి? అసలు విషయమేంటో మీ నాన్నని అడిగావా? అడిగాను, ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదండి. మీ నాన్న లెక్చరర్ ప్రమోద్ గారి మీద కంప్లైంట్ రాశాడు. అయితే ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. అయితే అయితే కాదు, ఆ నీలకంఠ మాట విని మీ నాన్న ఈ పని చేశాడు. సరేనండి. ఏంటి సరే? అంతా దొంగ వదవలో. మీరు ఊరికే మా నాన్నని తక్కువ చేసి మాట్లాడకండి. మా నాన్న ఎవరి మీద కంప్లైంట్ చేస్తే మీకెందుకండి? అయినా మీరెందుకు రావట్లేదు? మీ నాన్న చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు. ఇకపై మీ నాన్నతో నేను మాట్లాడదలుచుకోలేదు. నేను అక్కడికి రాను. దానికి నన్నేం చేయమంటారు? నీ డెసిషన్ నువ్వే తీసుకో. అంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం? మా నాన్నంటే మీకు గిట్టదు, కానీ నేను మీ భార్యని, నన్ను చూడ్డానికి రావచ్చు కదా. ఇకపై నేను ఆ ఇంటికి రాను. మీ నాన్న చేసిన తప్పుకు మన బిడ్డ చనిపోయింది. ఇంకా మీ నాన్నతో కలిసుంటే ఇంకా ఎన్నెన్ని పాపాలు మోయాల్సుంటుందో ఏమో. నేను అక్కడికి రాను. అలా అంటే ఎలా అండి? పెళ్ళయ్యాక నేను పర్మనెంట్గా ఇక్కడే ఉండగలనా? అయితే వచ్చేసే మన ఇంటికి. బాలింతని కదా పత్యం ఉండాలని చెప్తున్నారండి, అందుకే అమ్మ దగ్గర ఉన్నాను. అయితే అక్కడే ఉండు. ఏంటండి, నేనేం చేయాలో మీరే కరెక్ట్గా చెప్పండి. చూడు, నీకక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు. నేనైతే అక్కడికి రాను. నువ్వు నాతో కలిసి బతకాలనుకుంటే మన ఇంటికొచ్చే. నేనైతే ఇకపై మీ నాన్నతో మాట్లాడదలుచుకోలేదు. ఇంకొక విషయం మీ నాన్నతో చెప్పు, ఇకపై ఆఫీస్కి రావడం, ఇంటి దగ్గరికి రావడం, ఆ నీలకంఠం లాంటి వాళ్ళతోనే నాతో మాట్లాడించాలని చూస్తే నేను నీతో కలిసి ఉండాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఏమండి? హలో హలో, మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు. మీ కూతురు దేవికకి పిల్లలు కలిగే విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ కళ్యాణ్ గారికి మాత్రం మొన్న జరిగిన యాక్సిడెంట్లో చాలా బ్లడ్ లాస్ అయిందని చెప్పారు. దాంతో బాగా నీరసంగా ఉన్నారు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా డాక్టర్. దీనికి పిల్లలు కలిగేదానికి సంబంధం లేదు కదా. ఉంది. అంటే అల్లుడి గారికి ఏమైనా లోపం ఉందా? ఎస్. కళ్యాణ్ గారి పాత రిపోర్ట్స్ చూశాను.
తనకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. కానీ కంగారు పడాల్సిందేం లేదు. మెడిసిన్ వాడితే అంతా సెట్ అవుతుంది. తనని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే ఆ వయసుకు అర్థం పరమార్థం ఉండి చస్తుంది. 8 సంవత్సరాలు కాపురం చేసి కూడా అమ్మా నాన్నలు కాలేకపోయారు. దేవిక, అత్తయ్య గారన్న మాటలు గుర్తొచ్చి బాధపడుతున్నావా? అమ్మకి పిల్లల విషయంలో నా పరిస్థితి గురించి ఇంకెలా చెప్తే అర్థమవుతుందో తెలియటం లేదు. తొందరపడి అత్తయ్య గారిని అపార్థం చేసుకోకు దేవిక. మన ఫ్యూచర్ బాగుండాలనే ఉద్దేశంతోనే అత్తయ్య గారు అలా కోప్పడి చెకప్ చేయించారే తప్ప మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అమ్మతనం కోసం నువ్వెంతగా తల్లడిల్లిపోతున్నావో నాకు తెలుసు. అలాగే తన కూతురి పిల్లల్ని ఎత్తుకొని మురిసిపోవాలని తనక్కూడా ఆతృతగా ఉంటుంది. నేను ఆరాటపడ్డప్పుడు మీరర్థం చేసుకోలేదు. మీరర్థం చేసుకునేటప్పటికీ మనిద్దరి మధ్య ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ విషయం అమ్మకు చెప్పినా నా పొగరు నా అహంకారం అని నాదే తప్పని వేలెత్తి చూపిస్తుంది తప్ప మీరు గతంలో ఏం చేశారో నేనెందుకు మీకు దూరంగా ఉండాల్సొచ్చిందో అర్థం చేసుకోలేదు. నిజమే దేవిక, పిల్లల విషయంలో నేను నీతో చాలా గొడవపడ్డాను. ఇప్పుడందుకు ఎంతో రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అందుకే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. నీ మాటే నా మాట. నీ వెనకే నేనుంటా. ప్రామిస్ దేవిక, నేను మాట తప్పను. నీతో కలిసి ఉండడం నాకు ముఖ్యం. ఏ విషయంలో అయినా సరే నువ్వెక్కడ సైన్ చేయమంటే నేనక్కడ సైన్ పెడతాను. ఇట్స్ ట్రూ. మళ్ళీ కలిసిన మన బంధం కాలంతో పాటు బలపడాల్సిందే తప్ప ఇలాంటి మాటలతో కాదు. వెయిట్ చేద్దాం. సరే, కానీ నీకొక విషయం చెప్పాలి దేవిక. మాస్టర్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మీరు రమ్యని దత్తత తీసుకున్నా రేపు మీకు పుట్టబోయే పిల్లలు రమ్యకి తోడుగా ఉంటారు, అందరూ కలిసి పెరుగుతారని అండగా నిలబడతారని చెప్పారు. నా హెల్త్ గురించి నేనే కేర్ తీసుకుంటాను. ఇక ఆలోచించుకోవాల్సింది, అత్తయ్య గారి మాట నిలబెట్టాల్సింది నువ్వే.